నేను అడిగినాను, ఎందుకు ప్రభు బైబిల్లో చాలా చక్కగా రాపించి పెట్టినావు కదా, మళ్ళీ మేమంతా ఎందుకు చెప్పుడాను. మొన్న ఒకరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, బైబిల్ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బైబిల్లో, కానీ ఎలా ఉన్నాయి? ఒక 100% ఒక సబ్జెక్టు 100 పేజీలు ఉంటే దానిని ఒక్క పేజీలోనో ఒక్క సెంటెన్స్లోనే రాపించి పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. ఇట్స్ ఏ కోడ్లో రాసి పెట్టినాడు. అంత నీకు విపులంగా వివరంగా ఏమి రాపించి పెట్టలేదు. ఎందుకు రాపించి పెట్టలేదు అది అంటే, మనిషి దాని లోతును గ్రహించాలి, ఆ వాక్యపు లోతులోనికి వెళ్ళి ఆ ట్రెజర్స్ ఏవైతున్నాయో, ఆ మర్మాలు ఏవైతున్నాయో వాటిని పొందుకోవాలి. హల్లెలూయా. ఇక అన్నీ రాసి పెడితే ఈ పుస్తకం అది ఏం సరిపోతుంది ఏమన్నా? ప్రభు చేసిన మాట్లాడిన అన్ని రాపించాలంటే సరిపోతుందా? ఏమి సరిపోదు. యోహాను సువార్త 21:25 వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని. ఏం సరిపోదండి? ఆ గ్రంథాలకు, ఆ పుస్తకాలకు భూలోకమే సరిపోదు.